హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మనం కొత్త బట్టలు కొనుక్కున్నప్పుడు అవి స్టిఫ్గా ఉండడం కోసం లోపల కొన్ని కార్డ్బోర్డ్స్ని అయితే పెడుతూ ఉంటారు. ఈరోజు ఆ లోపల ఉన్న కార్డ్బోర్డ్స్తో మనం ఒక మంచి వాల్ డెకర్ని అయితే రెడీ చేసేద్దాం. ఆల్రెడీ రేట్ ట్యాగ్స్తో నేను కొన్ని వీడియోస్ అయితే చేశాను. కావాలనుకుంటే మీరు ఆ వీడియోస్ కూడా నా ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. అయితే దీని లోపల ఉన్న కార్డ్బోర్డ్స్ని నేను ఎలా తీసేసుకున్నాను. ఇలా 2 కార్డ్బోర్డ్స్ వచ్చాయి. ఈ రెండింటిని ఒకే సైజులో కట్ చేసుకుంటున్నాను. ఇలా మనకి ఎంత కావాలనుకుంటే అంత రెక్టాంగిల్ షేప్ వచ్చేటట్టుగా కట్ చేసుకుంటున్నాను. మిగతా పార్ట్ని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని ఫెవికాల్ అప్లై చేసుకొని అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు మిగిలిపోయిన పార్ట్ని తీసుకొని ఇలా హాఫ్గా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇలా నిలువుగా వచ్చేటట్టుగా అతికించుకోవాలి. ఇది ఇదే షేప్లో కాకుండా షేప్ కూడా మార్చుకోవచ్చండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు డిసైడ్ అవ్వచ్చు. ఇలా ఫెవికాల్ అప్లై చేసుకొని కరెక్ట్గా మిడిల్లో అతికించేసుకోండి. ఇప్పుడు ఒక బ్లాక్ కలర్ పేపర్ని తీసుకోవాలి. తీసుకొని ఇలా 4 పార్ట్స్ కింద వెడల్పు వచ్చేసి ఒక 3 సెంటీమీటర్స్ ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి. పొడవు అనేది మన కార్డ్బోర్డ్కి తగ్గట్టుగా పొడవు ఉండాలి. ఇప్పుడు ఫెవికాల్తో ఈ బ్లాక్ కలర్ పేపర్ని ఎడ్జెస్కి అతికించుకోవాలి. ఇలా సగం ఒకవైపు వచ్చేటట్టుగా అతికించుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి ఇలా గ్లూ అప్లై చేసుకొని ఎడ్జ్ అనేది ఎక్కడ కనిపించకుండా రివర్స్లో ఇలా మడత పెట్టుకోవాలి. అదేవిధంగా 4 వైపులా కవర్ చేసుకోవాలి. అప్పుడు ఒక ఫ్రేమ్ లాగా రెడీ అవుతుంది. చూసారు కదా, ఇలా బ్లాక్ కలర్ పేపర్తో నేను రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఎగ్స్ పెట్టుకుని ట్రే ఉంటుంది కదా, ఆ ట్రేని తీసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం నేను 7ని కట్ చేసుకున్నాను. ఇలా రౌండ్గా ఎడ్జ్ అనేది నీట్గా వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా 6 పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి. మిడిల్లో బేస్ అనేది అలాగే ఉంచేసుకొని చుట్టూ మనం ఇలా కట్ చేసుకోవాలి సిజర్తో. ఇలా ఒక ఫ్లవర్ లాగా రెడీ చేసుకోవాలి. ఎడ్జెస్ అనేది ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్గా వచ్చేటట్టుగా కట్ చేసుకుంటే ఒక మంచి ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుంది. అదేవిధంగా మిగతా వాటిని కూడా కట్ చేసుకొని ఫ్లవర్స్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిపోయిన పార్ట్స్తోని కొన్ని ఆకులను అయితే రెడీ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని కలర్ చేసుకుందాం. ఇక్కడ మనకి నచ్చిన కలర్స్తో మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 ఫ్లవర్స్కి ఒకే కలర్ వచ్చేటట్టుగా నేను మొత్తం 3 కలర్స్ వేసుకున్నాను. మిగిలిన ఫ్లవర్కి ఎల్లో కలర్ వేసుకుంటున్నాను. ఇలా అన్నిటికీ కలర్ చేసుకున్న తర్వాత ఒక ఫోమ్ షీట్ని తీసుకుంటున్నాను. తీసుకొని వాటిని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్లవర్స్కి మిడిల్లో అతికించుకోవాలి. మీరు ఇలా కాకుండా నార్మల్ పేపర్ని కానీ లేదంటే పెయింట్తో కానీ పెయింట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే బీడ్స్ కానీ స్టోన్స్ కానీ వాటిని కూడా అతికించుకోవచ్చు. మీరు కావాలనుకుంటే ఈ కార్డ్బోర్డ్కి కలర్ కూడా చేసుకోవచ్చు, కానీ నేను అలాగే వదిలేసాను. ఇప్పుడు ఈ ఫ్లవర్స్తో ఈ కార్డ్బోర్డ్ని మనం డెకరేట్ చేసుకుందాం. ఈ ఫ్లవర్స్ అన్నిటిని అతికించుకున్న తర్వాత పైన లీవ్స్ని కూడా అతికించేసుకోండి.